డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామ పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి మిస్ అయి 7 రోజులు గడుస్తున్నా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. దాదాపు 200 మంది సిబ్బందితో పోలీసులు చిన్నారి వెళ్లిన మార్గాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రిస్క్ టీమ్స్, ఏఎన్ఎస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్తో కలిసి మొత్తం 10 బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. చిన్నారి కిడ్నాప్ అయిందేమో అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జిల్లా తుని మండలం దండవాక గ్రామం సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయి గత 7 రోజులు గడుస్తుంది. 7 రోజుల నుంచి కూడా పాప సంబంధించిన ఆచూకీ దొరకని పరిస్థితి. పాప ఇదే మార్గం గుండా అయితే మాత్రం చివరిసారిగా ఇదే దారి గుండా అయితే మాత్రం పాప వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పాప గత 7 రోజుల నుంచి కూడా పాపకు సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎటువంటి క్లూస్ కానీ దొరకపోవడంతో ఒక పక్క కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ పాపను సేఫ్ గా పట్టుకోవాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎంతో శ్రమిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోడ్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ తోట 14 ఎకరాల తోట సంబంధించి అయితే మాత్రం ఒక మార్గాలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఒక దారి, గొట్టు దారి, ఇటు ఒక దారి ఉంది. పాప ఏ దారిలో వెళ్ళింది అనేది ఎవరికి అంతు చెక్కని పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం పాపకు సంబంధించిన గత 7 రోజుల నుంచి కూడా ఒక క్లూ కూడా దొరకకపోవడంతో సమాచారం మేరకు అయితే మాత్రం మొత్తం కూడా క్లూసిక్ టీంలు అయితే మాత్రం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకపోవడంతో పాప ఇంచుమించుగా 7 రోజులు గడిచి 8వ రోజుకి వచ్చింది. అయినప్పుడు కూడా పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాపకు సంబంధించిన క్లూస్ దొరకకపోవడంతో ఎటువంటైనా జంతువులైనా దాడి చేసి ఉంటాయి పాపనని చెప్పేసి ఓ పక్క అయితే మాత్రం సస్పెక్ట్ అయితే చేస్తున్న పరిస్థితి. మరో పక్క పాపకు సంబంధించిన అయితే మాత్రం గత నిన్నటి నుంచి కూడా ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి. మరో పక్క డాగ్ సంబంధించిన డాగ్ స్క్వాడ్ టీము, మరో పక్క ఫోరెన్సిక్ సంబంధించిన టీములు కూడా ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పాపకు సంబంధించి ఎటువంటి క్లూస్ కూడా దొరకపోవడంతో పోలీసులు కూడా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించి గడ్డి, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇంచుమించుగా దీనికి సంబంధించి ఈ పామాయిల్ తోట అంతా కూడా మోకాళ్ళ లోతు పచ్చగడ్డితో నిండి ఉంది. అంటే ఈ పచ్చగడ్డిలో ఎటువంటి విషపూరితమైన సర్పాలు అయితే తిరుగుతూ ఉంటాయని చెప్పేసి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో రైతు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయినప్పుడు కూడా పాపకు ఏదైనా పాపకు సంబంధించిన ఆనవాళ్ళన్నా దొరకాలి కదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా దీనికి సంబంధించి మొత్తం మనం చూపిస్తున్నాం. ఈ తోట సంబంధించిన దారులన్నీ కూడా మన విజువల్స్ లో మొత్తం చూపిస్తున్నాం. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఎంత శ్రమించినప్పుడు కూడా ఒక క్లూ కూడా దొరకపోవడంతో ఓ పక్క పోలీసు యంత్రాంగం కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేశారని చెప్పి దీనికి సంబంధించి నిన్న తుని ఎమ్మెల్యే మొత్తం కూడా యనమల దివ్య కూడా వచ్చి మొత్తం అధికారులను మొత్తం కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు మొత్తం కూడా దీనికి స్పీడప్ చేసి పాప ఆచూకీని కనుగోలని చెప్పి ఆదేశాలు అయితే మాత్రం ఎమ్మెల్యే ఇవ్వడం. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం కూడా అమరావతి హెడ్ క్వార్టర్ నుంచి కూడా సీఎంఓ నుంచి కూడా కొన్ని ఆదేశాలు అయితే మాత్రం వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పాపను పట్టుకోవడంలో వీలైన టెక్నాలజీని కూడా ఉపయోగించి పాపను వీలైన తొందరగా పాపని సేఫ్ గా పట్టుకోవాలని చెప్పేసి సీఎంఓ నుంచి సీఎం చంద్రబాబు అండ్ మంత్రి లోకేష్ కూడా ఆదేశించినట్టయితే తెలుస్తుంది. పాప ఫినిషింగ్ దాటి ఏ విధంగా తోట బయటకు వెళ్ళి ఉంటది అని చెప్పి కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనే కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. చూడండి, ఫినిషింగ్ కూడా ఎంత చాలా దట్టంగా ఫినిషింగ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఫినిషింగ్ తప్పించుకుని పాప బయటకు వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం ఉండకపోవచ్చు. అందుకు సంబంధించి ఇప్పటికే పాపని అన్ని కోణాల్లోనూ కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా మొత్తం సంబంధించి మొత్తం ఆ టెక్నాలజీస్ ను కూడా వాడి మొత్తం పాపకు సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా క్లూసిక్ టీంలు అన్ని కూడా విస్తృతమైన తనిఖీలు అయితే మొదలు పెట్టారు. ఈ 14 ఎకరాలకు సంబంధించిన తోట చుట్టూతో ఫినిషింగ్ కూడా చూసి మొత్తం ఫినిషింగ్ చుట్టూ కూడా ఏమైనా సస్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా దొరుకుతాయేమో పోలీసులు అయితే మాత్రం గాలిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరో కోణంలో కూడా పోలీసులు అయితే చర్చ ఆపరేషన్ మొదలు పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పాపకు సంబంధించి ఇంత
ఇంత దట్టమైన పామాయిల్ తోట నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. కాకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించిన శత్రువులు ఎవరైనా పాపని అపహరించి ఉండొచ్చు అని చెప్పేసి సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా పాప కిడ్నాప్ గురైంది అనేది అన్ని కోణాల్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఎవరెవరో వీళ్ళకి ఎగనెస్ట్ ఉన్న ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అయితే మాత్రం వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు రేపుల్లో పాప సంబంధించిన పాప మిస్టరీ మొత్తం కూడా వేడనుంది అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు సాయంత్రం రేపటికల్లా పాపని మేము వాళ్ళ తల్లిదండ్రులకి క్షేమంగా అప్పచెప్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి.